మనకి కష్టం వచ్చినప్పుడే గుడికి వెళ్తాం, దేవుణ్ణి తలుచుకుంటాము, స్మరిస్తాము. అలా కాకుండా కష్టము వచ్చినా రాకపోయినా మనం దేవుడిని స్మరించి గుడికి వెళ్తే మనకి ఏ కష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ, భగవంతుడు తనను కలవడానికి వచ్చిన ఒక భక్తుణ్ణి చిరునవ్వు నవ్వుతూ పలకరించి ఏం కావాలి నాన్న అని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు నిరంతరం నీ స్మరణలోనే ఉండాలి అంటే ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. రోజు అంతే కదా, చెప్తాను, నాకు దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని అడుగుతాడు. సరే, మంచినీళ్ళు తేవడానికి ఇతను బయలుదేరతాడు, చాలా దూరం నడుస్తాడు, ఎక్కడ ఒక ఇల్లు కానీ ఊరు కానీ కనబడదు. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇల్లు తలుపు తడతాడు. ఆ ఇంట్లో నుంచి ఒక అందమైన అమ్మాయి బయట వస్తుంది. ఆ అందమైన అమ్మాయిని బయట చూసిన వెంటనే ఇతను తను వచ్చిన పని మర్చిపోతాడు. ఆమె అందానికి ముగ్ధుడై నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఆమె కూడా చిరునవ్వుతో తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. వాళ్ళకు చాలామంది పిల్లలు పుడతారు. అలా అక్కడ ఎంతకాలం ఉన్నాడో తనకే తెలియదు. ఒకరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా పెద్ద వాన, కుంభవృష్టి లాంటి వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి వాగులు వంకలు ఏకమైపోతాయి. తన ఇల్లు కూడా కూలిపోతుంది. తన కళ్ళ ముందే తన భార్య పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. తన కళ్ళెదుటే ఏమండి నన్ను రక్షించండి అని భార్య, నాన్న మమ్మల్ని కాపాడని పిల్లలు అరుస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అందరినీ అడుక్కుంటాడు కాపాడమని. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు సహాయం చేయడం కోసం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, ప్రార్థిస్తాడు. భగవంతుడు అడుగుతాడు, నిన్ను నీళ్లు తెమ్మన్నాను, తెచ్చావా అని అడుగుతాడు. నీకు చెప్పిన పనిని నువ్వు సక్రమంగా చేసుంటే నీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. నీకు సుఖం వచ్చినంతనే నువ్వు దేవుణ్ణి మర్చిపోయినావు, దేవుణ్ణి స్మరించడం మర్చిపోయినావు, అందుకే నీకు ఈ కష్టాలు. కాబట్టి కష్టం ఉన్నా లేకున్నా దేవుణ్ణి స్మరించాలి. ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తే మనకి తెలియని ఒక దైవత్వం మనలో ప్రవేశిస్తుంది. మనని దేవుడి మీద స్మరణ లగ్నం అయ్యేటట్టుగా చేస్తుంది. అదే మనకి జీవితంలో ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. కాబట్టి ప్రతిరోజు గుడికి వెళ్ళండి, దేవుణ్ణి స్మరించండి, కష్టాలకి దూరంగా ఉండండి.